మన శ్రీకాకుళంలో మొట్టమొదటిసారిగా ప్రీ వెడ్డింగ్ స్టూడియో అయితే పెట్టడం అయితే జరిగింది. ఎక్కడ ఏంటి అండ్ దీని విశేషాలు ఏంటి అండ్ ఈ స్టూడియోకి ఏదైతే మన స్టూడియోకి ఎలా రావాలి అండ్ దాంతోపాటు ప్రైజెస్ ఏంటి అండ్ ఇంకా ఇంకొన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వాటితో పాటు చాలామంది అడిగే ఫ్రీక్వెంట్ క్వశ్చన్స్ కూడా నేను చెప్తాను. మెయిన్గా మనకి ఫ్రీక్వెంట్గా అడుగుతున్న క్వశ్చన్కి ఆన్సర్ నేను ఇప్పుడు చేస్తాను. ఏంటంటే మనకి ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే మీ స్టూడియోకి ఎలా రావాలి అండ్ మ్యాప్ ఎలా ఏంటి అండ్ దాంతోపాటు వే చెప్పండి అని చెప్పి మనకి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ ఎవరైతే కాల్ చేస్తున్నారో వాళ్ళందరికీ మనం ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తున్నాం. బట్ ఇవన్నీ కాకుండా మీరు ఈ వీడియో చూసినప్పుడు ఒకవేళ మేము కొంతమందికి ఆన్సర్ కూడా చేయలేదు, కాల్స్ బిజీ వాళ్ళు, అండ్ అలాంటి ప్రాబ్లం ఇంక ముందు రాకుండా ఉండడానికి అండ్ వాటితో పాటు ఇంకా చాలా డీటెయిలింగ్ అయితే మనం చెప్తాం. సో వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ దాంతోపాటు ఎక్కడ స్కిప్ అయితే చేయదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వస్తున్న రూట్ ఫస్ట్ చూసుకోండి. మనం నర్సంపేట నుంచి ఎవరైతే మన స్టూడియోకి రావాలనుకుంటున్నారో నర్సంపేట నుంచి కానీ ఇంకా అవతల సైడ్ నుంచి కానీ వస్తున్నప్పుడు మీరు మడపం దాకా వచ్చేసేయండి. మడపం టోల్గేట్ దగ్గర నుంచి మీరు హైవేలోకి వెళ్ళదు, సర్వీస్ లైన్ల నుంచి అలా స్ట్రైట్గా వస్తే మీరు స్ట్రైట్గా వచ్చేసేయండి. స్ట్రైట్గా వచ్చామన్నాను కదని చెప్పి మనకు దగ్గర వై జంక్షన్ అయితే వస్తుంది. సింగపురం దాటాక అక్కడ మీరు విలేజ్లోకి అయితే వెళ్ళదు, సేమ్ సర్వీస్ లైన్ ఫాలో అయితే మీకు మొదటిగా కనపడేది మోడీ టొయోటా. దాని తర్వాత మనకి అశోక్ లైలాండ్ షోరూమ్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే మేము లెఫ్ట్ తీసుకోవడానికి చెప్తున్నాం అనమాట. అప్పుడు ఏం చేస్తున్నారు, అశోక్ లైలాండ్ షోరూమ్ ఉంటుంది, షోరూమ్ తర్వాత ఉన్న ఫస్ట్ లెఫ్ట్లో తీసుకుని వాళ్ళ లోపలికి వెళ్ళిపోతున్నారు అనమాట. మీరు ఆ మిస్టేక్ చేయొద్దు. ఎవరైతే అశోక్ లైలాండ్ షోరూమ్ ఉంటుందో షోరూమ్ ఫస్ట్ లెఫ్ట్ కాకుండా సెకండ్ లెఫ్ట్ దగ్గర తీసుకుంటే డైరెక్ట్గా మన స్టూడియో దగ్గరికి అయితే వచ్చేయచ్చు. అండ్ ఇక్కడ మీరు మెయిన్ బోర్డ్ గుర్తుపెట్టుకోండి, అశోక్ లైలాండ్ సెకండ్ లెఫ్ట్ మీరు తీసుకుంటే అక్కడ మనకు ఒక బిల్డింగ్ కనబడుతుంది. 2 floors వేసి ఓన్లీ స్లాబ్ మాత్రమే ఉందన్నమాట. అండ్ దాంతోపాటు ఆ పక్కన మనకి శ్రీ రాజేశ్వరి ఆగ్రో వర్క్స్ అని బోర్డు ఉంటుంది. అండ్ ఈ వీడియో పెట్టిన తర్వాత మేబీ దాని తర్వాత మనం అప్డేట్ చేయొచ్చు. ఆ ఏరియాలో మన ఏదైతే సురా ఫోటో ట్యాంక్ ఉందో దానికి సంబంధించిన ఒక పెద్ద బ్యానర్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. సో ఇది మీరు పక్కన గుర్తుపెట్టుకోండి. మీరు అశోక్ లైలాండ్ షోరూమ్ దాటండి, ఫస్ట్ లెఫ్ట్ కాకుండా సెకండ్ లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ స్టూడియో దగ్గరికి అయితే వచ్చేయచ్చు. అండ్ ఇది మనకి ఎవరైతే నర్సంపేట, పలాస, టెక్కలి ఇటు సైడ్ నుంచి వస్తారో వాళ్ళకి రూట్ అనమాట. అండ్ దీని తర్వాత ఎవరైతే శ్రీకాకుళం నుంచి వస్తున్నారో మనకి శ్రీకాకుళం నుంచి టూ వేస్ ఉన్నాయి. ఒకటి కొత్త రోడ్ జంక్షన్, సెకండ్ రామ్ లక్ష్మణ్ అండ్ ఇంకొక వేస్ ఉన్నాయి అనమాట. ఇవన్నిటి నుంచి మనకు వస్తున్నప్పుడు మెయిన్గా మీరు గుర్తుపెట్టుకొని మనకి అంపోల్ జంక్షన్ దగ్గర ఏదైతే అంపోల్ జంక్షన్ ఉందో అంపోల్ జంక్షన్ దగ్గర నుంచి స్టిల్ అలాగే మీరు వస్తే ఇక్కడ నేను లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు ఏం చేశారంటే నేను అంపోల్ జంక్షన్ నుంచి రాంగ్ రూట్లో రండి అని చెప్పినప్పుడు ఏం చేస్తున్నారంటే స్ట్రైట్ అట్ అంపోల్లోకి వెళ్ళిపోతున్నారు అనమాట. ఇలా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఏం చేస్తున్నారంటే ఈసారి డైరెక్ట్ గురజాడ కాలేజ్ దగ్గరికి వచ్చేసేయండి. ఎక్కడ గురజాడ కాలేజ్ ఉంది అనుకుందాం సపోజ్, ఇక్కడ నుంచి మీరు స్ట్రైట్ వెళ్ళి యూటర్న్ తీసుకోండి. మీకు ఫస్ట్ ఫ్లైఓవర్ ఉంటుంది, ఫ్లైఓవర్ దగ్గర మీరు యూటర్న్ తీసుకుని సేమ్ పాత్ అనమాట. మోడీ టొయోటా ఉంటుంది, షోరూమ్ పక్కన మళ్ళీ అశోక్ లైలాండ్ షోరూమ్ ఉంటుంది, సెకండ్ లెఫ్ట్ అనమాట. ఇది మీకు సింపుల్గా ఉంటుంది. లేదు మేమంత దూరం ట్రావెల్ చేయలేము, మాకు ఇంకా ఈజీగా కావాలని అంటే అంపోల్ జంక్షన్ దగ్గర నుంచి సేమ్ ఏదైతే గురజాడ కాలేజ్ ఉందో గురజాడ కాలేజ్కి రాంగ్ రూట్లో నుంచి ఆపోజిట్ రూట్లో నుంచి మీరు అలా స్ట్రైట్గా వస్తే గురజాడ కాలేజ్ ఉంటుంది. దాన్ని దాటాక మనకి రైట్ సైడ్ ఏదైతే కాలేజ్ ఉందో కాలేజ్ దాటాక మీకు రైట్ సైడ్ నుంచి మన స్టూడియో అనేది కనబడుతుంది అనమాట. అది కనబడిన తర్వాత ఫస్ట్ రైట్ మీరు తీసుకుంటే డైరెక్ట్ మన షోరూమ్ దగ్గరికి వచ్చేస్తారు అనమాట. ఇది మన స్టూడియో దగ్గరికి రావాలి, ఎలా రావాలనేది. అండ్ దీని తర్వాత మనకి స్టూడియోకి సంబంధించి చాలా మంది అడుగుతున్న క్వశ్చన్స్ అనమాట. ఇవి స్టూడియో ఏంటంటే స్టూడియో ఎలా ఉంటుంది అండ్ ఇండోర్ అవుట్డోర్ సెట్స్ ఏంటి అండ్ దీంతో పాటు ఎన్ని థీమ్స్ ఉన్నాయి, ఇవన్నీ మనకి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే డైరెక్ట్ ఒక ఫుల్ లెంత్ వీడియో చేయాలి. ఇది సపరేట్ టాపిక్ మీద నేను చేస్తాను అనమాట. ఇప్పుడు జస్ట్ మీకు ఒక బేసిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మన దగ్గర ఏదైతే స్టూడియో ఉందో స్టూడియో దగ్గర మనం 50+ థీమ్స్లో ఇండోర్ అండ్ అవుట్డోర్ కలిపి మనం పెట్టడం అయితే జరిగింది. అండ్ ఇందులో మనకి గ్రీక్ ఆర్చ్ కానివ్వండి, లేదంటే దర్బార్ థీమ్ కానివ్వండి, లేదంటే ప్యాలెస్ థీమ్ కానివ్వండి, లేదంటే టెంపుల్ థీమ్ కానివ్వండి, అండ్ ఇంకా మనకి ఏదైతే మ్యారేజ్ షూట్లో మెయిన్గా యూజ్ చేస్తారో వాటితో పాటు మనం ప్రతిదీ ఇందులో స్టూడియోలో పెట్టడం అయితే జరిగింది. అండ్ దీంతో పాటు మనకు వస్తున్న ప్రతి ఒక్కరికి క్వశ్చన్ ఏంటంటే ఇందులో మేము 4 hours స్టూడియోలో వర్క్ చేయడానికి లేదంటే 4 hours మేము స్టూడియోలో చేయడానికి ఏమున్నాయని అడుగుతున్నారు అనమాట. అండ్ అలా అడుగుతున్నప్పుడు నేనేం చెప్తున్నానంటే మీరు ఒక ఫోటో తీసుకోవాలని వచ్చినప్పుడు మీరు మార్నింగ్ కానివ్వండి లేదంటే ఈవినింగ్ కానివ్వండి రండి. ఎందుకు నేను మార్నింగ్ అండ్ ఈవినింగ్ అని రమ్మని చెప్తున్నానంటే న్యాచురల్ లైట్లో అది సాఫ్ట్ లైట్ ఉన్నప్పుడు మీరు ఫోటోలు తీస్తే యూ హ్యావ్ బెస్ట్ లుక్ అనమాట. బెస్ట్ లుక్ మీకు వచ్చినప్పుడు ఆ ఫోటో అనేది బ్యూటీ యాడ్ అవుతుంది. అండ్ మనం
నైట్ టైం మీరు వచ్చిన లైట్స్ మేము ప్రొవైడ్ చేసినప్పుడు ఆ ఏదైతే ప్రోడక్ట్ కానీ లేదంటే ఏదైతే ఆ బ్యూటీ ఉందో ఆ న్యాచురాలిటీ రాదనమాట. సో అందుకే మోస్ట్ ఆఫ్ ది టైం షూట్స్ కూడా మేము మార్నింగ్ టైం రమ్మని చెప్పడానికి మేము పుష్ చేస్తాం. అండ్ సెకండ్ గా మనకి ప్రైజెస్ గురించి మేము చెప్పినప్పుడు చాలా మంది మమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటి అని అంటే, ప్రైజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, లేదంటే ప్రైజెస్ మాకు ఇంకా 4 కాదు మాకు 2 hours 1 hour కావాలని అడుగుతున్నారు. మన దగ్గర బేస్ ప్యాక్ అనేది మనకు 4 hours అనమాట. అండ్ మేము ఏదైతే చెప్తున్నామో ఆ ప్రైస్ అనేది చాలా రీజనబుల్ ప్రైస్ అండి. మీరు అది చాలా ఎక్కువ అనుకుంటే మేము జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు నార్మల్ గా మీరు ఒక షూట్కి వెళ్ళారు, లైక్ ఇక్కడ కాకుండా విజయనగరము లేదంటే విశాఖపట్నం మీరు వెళ్ళారు, మనకి రఫ్ గా క్యాబ్ అయ్యే ఖర్చు 5 to 10K అవుతుంది. అండ్ దాని తర్వాత మనకి స్టూడియో కానివ్వండి లేదంటే అవుట్డోర్ కానివ్వండి అండ్ దాంతో పాటు ఫుడ్ కానీ ఇంకా అదర్ ఎక్స్పెన్సివ్ ఇవన్నీ కలిపి మనకి రఫ్ గా 20 నుంచి 30K అవుతుంది. సో అంత బడ్జెట్ మీరు పెట్టి టైం కూడా పోతుంది అనమాట. దాంతో పాటు ఏదైతే స్కిన్ గ్లో ఉంటుందో దాన్ని కూడా మీరు లాస్ అవ్వాల్సి వస్తుంది, ఎందుకు ఈ ట్రావెలింగ్ చేయడం వల్ల. అండ్ ఇది పెట్టడం వల్ల మీకు ఏమవుతుందంటే ఫస్ట్ గా మీకు టైం అనేది సేవ్ అవుతుంది. టైం ఎంత ఇంపార్టెంటో అది చాలా మంది తెలుసు. కొన్ని సార్లు మనం ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవాలనుకున్నా టైం సెట్ అవ్వక మనం ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసుకోలేము అనమాట. ఎందుకు, కొంచెం లాంగ్ ట్రావెల్ చేయాలి అండ్ దాంతో పాటు మనం టైం కొంచెం దానికి కేటాయించాలన్నమాట. అలా కాకుండా మన శ్రీకాకుళంలో పెట్టడం వల్ల ఎవరైతే శ్రీకాకుళం అండ్ శ్రీకాకుళం పరిసర ప్రాంతాలు ఉన్నారో వాళ్ళందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకు, మీకు ఎక్కువ దూరం ట్రావెల్ చేయాల్సిన పని లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్, ఎక్కువ మనీ మీరు స్పెండ్ చేయాల్సిన పని లేదు. థర్డ్ థింగ్ ఏంటంటే ఒక క్యాబ్ చూసుకొని క్యాబ్ లో మీరు ట్రావెలింగ్ చేయాల్సిన పని కూడా లేదనమాట. అండ్ ఇవన్నీ మీరు క్యాలిక్యులేట్ చేసుకొని మన స్టూడియోతో మీరు కంపేర్ చేసుకుంటే దిస్ ఈస్ ద వెరీ రీజనబుల్ ప్రైస్, అఫోర్డబుల్ ప్రైస్ లో ఇవ్వడానికి మాత్రమే మేము ట్రై చేస్తున్నాం. అండ్ దీని తర్వాత అప్కమింగ్ లో స్టూడియో అవుట్డోర్ మీకు చూపిస్తాను కదా, నెక్స్ట్ వీడియోలో స్టూడియో ఎలా ఉంటుంది అండ్ స్టూడియోలో మనం ప్లేస్ చేసిన సెట్స్ ఏంటి, ఇప్పుడు వరకు మనకైన షూట్స్ ఏంటి, అండ్ మోర్ ఓవర్ గా మనకు మెయిన్ గా క్వశ్చన్ ఏంటి అంటే, బ్రో మీరు ఓపెనింగ్ అప్పుడు స్లాట్స్ ఇస్తామన్నారు 50 slots, అవి ఏమయ్యాయి అని అడుగుతున్నారు. అండ్ యాక్చువల్లీ మనం అనుకున్నది ఏంటంటే 50 slots మేము 50 slots ఫ్రీ ఇచ్చాం. కానీ మనకి ఏమైందంటే చాలా మంది పీపుల్స్ వచ్చారనమాట. ఆ రోజు మనకి అప్రాక్సిమేట్లీ 128 షూట్స్ జరిగాయి. ఆ రోజు ఫార్మాలిటీస్ ఉంటాయి, అవన్నీ కంప్లీట్ అవుతాయి. మేము ఆఫ్టర్నూన్ నుంచి షూట్ ఇస్తామని చెప్పాం. అలా చెప్పినప్పుడు చాలా మంది మనకి ఆఫ్టర్నూన్ నుంచి వచ్చారు అండ్ దగ్గర 128 షూట్స్ మనం ఫ్రీ కావడం అయితే జరిగింది. మీరు అడగొచ్చు ఇక్కడ 128 షూట్స్ అయ్యాని అన్నారు కదా, ఆ షూట్స్ డేటా చూపించండి. బట్ ఇక్కడ మనకు మేజర్ ప్రాబ్లం ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మొబైల్లోనే క్యాప్చర్ చేసుకున్నారు అనమాట. సో దానివల్ల మనం డేటా కలెక్ట్ చేయడంలో కొంచెం ఇదైంది. ఫ్రీ స్లాట్స్ అనేది మనం ఆ రోజు క్లోజ్ చేస్తాం అనమాట. దాంతో పాటు ఆఫర్ కి సంబంధించి అడుగుతున్నారు. ఇవన్నీ కూడా మనకి ఓపెనింగ్ డే రోజు మొత్తం మనం క్లోజ్ చేస్తాం. అండ్ ఎవరైతే మన కస్టమర్స్ వస్తున్నారో వాళ్ళ కోసం స్పెషల్ గా ఎవరైతే మన సురా ఫోటో అటు ఇన్స్టాగ్రామ్ లోను ఇటు యూట్యూబ్ లోను ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి 25% డిస్కౌంట్ ఇస్తున్నాం. అండ్ దాంతో పాటు ఇటు ఇన్స్టాగ్రామ్ లోను ఇటు యూట్యూబ్ లోను మన పేజీని ఫాలో అవ్వండి. యూట్యూబ్ లో ఇదే మన ఫస్ట్ వీడియో అనమాట. ఇన్స్టాగ్రామ్ లో మనకు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు అండ్ క్లోజ్ టు 1K. అండ్ యూట్యూబ్ లో ఫుల్ లెంత్ వీడియోస్ పెట్టడానికి మాత్రం మన ఛానల్ ఓపెన్ చేసాం. ఎందుకంటే మన ఇన్స్టాగ్రామ్ లో పెట్టినప్పుడు ఇంత లెంత్ వీడియో లేదంటే ఒక 10 minutes వీడియో కానివ్వండి లేదంటే 15 minutes వీడియో కానివ్వండి లేదంటే ఒక 25 minutes వీడియో కానీ మనం పెట్టినప్పుడు దాన్ని పార్ట్స్ గా మనం పెట్టాలన్నమాట. అలా పెట్టినప్పుడు ప్రతి ఒక్క పార్ట్ ని ఒక పార్ట్ చూసారు మళ్ళీ టైం అవుతుంది అండ్ సెకండ్ పార్ట్ మీరు మిస్ అయిపోవచ్చు. అలా మిస్ అయిపోకుండా ఉండడానికి మన యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ దీంతో పాటు ఎవరైతే చూస్తున్నారో అప్డేట్స్ మేము కంటిన్యూగా ఇస్తామన్నమాట. ఎలాంటి అప్డేట్స్ అంటే, ఒకటి ఛానల్ సంబంధించిన అప్డేట్స్ అండ్ సెకండ్ ఆఫర్స్ కానివ్వండి లేదంటే స్లాట్స్ కానివ్వండి లేదంటే ఇంకేమైనా కొత్తగా మేము ఎస్టాబ్లిష్ చేసినాం అండ్ వాటితో పాటు కొత్తగా మనం ఏమైనా డిజైన్ చేసినాం అండ్ స్టూడియోకి సంబంధించి ఏ చిన్న డీటెయిల్ అయినా మేము ఇచ్చినప్పుడు అది మీకు తెలియాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. అండ్ వీటితో పాటు ఈ వీడియో ఎవరైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నారో ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళ ఫోటోషూట్ ని మోర్ బ్యూటిఫుల్ గా చేయడానికి మీకు వాళ్ళకి హెల్ప్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సురా ఫోటో డాన్. మీ అందరి సపోర్ట్ తో ఈ రోజు ఇంత పెద్ద స్టూడియోని మేము ఎస్టాబ్లిష్ చేసాం. అండ్ మీరే కానీ లేకపోయింటే ఈ రోజు మేము లేము. అండ్ మీ అందరి సపోర్ట్ మాకు ఎప్పుడు ఎలా ఉండాలని ఆశిస్తున్నాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సురా ఫోటో డాన్. మీ లవ్ అండ్ సపోర్ట్ కి థ్యాంక్ యూ వెరీ మచ్.